సాధారణంగా 14 లేదా 15 ఏళ్ల వయసులోని పిల్లలు ఏం చేస్తారు? వీడియో గేమ్ లేదా స్నేహితులతో ఆడుకుంటూ ఉంటారు. కానీ ఈ పాల బుగ్గల చిచ్చరిపిడుగు మాత్రం స్టార్ బౌలర్లను బాధేయడమే ఇష్టమని తన బ్యాట్ తో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. అందుకు తాజా నిదర్శనం ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో చితక్కొట్టడమే. 3 ప్లాన్స్ తో బరిలోకి దిగామని చెప్పిన కమిన్స్ ని టార్గెట్ చేయడం గమనార్హం. మొత్తంగా 29 బంతుల్లోనే ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో 97 పరుగులు చేసిన వైభవ్ క్యాచ్ అవుట్ కాకుండా ఒక్క బౌండరీ కొట్టి ఉంటే క్రిస్ గేల్ మరో రికార్డు బద్దలై ఉండేది. ఇప్పటికీ క్రిస్ గేల్ పేరట ఉన్న 59 సిక్సర్ల రికార్డును 65 సిక్సర్లు కొట్టి బద్దలు కొట్టాడు. ప్రపంచంలోని టీ20లో ఏ రికార్డు కూడా అన్ని తన చేతిలోకి వెళ్తున్నాయి. అంతర్జాతీయ మ్యాచ్లోకి అడుగు పెట్టకుండానే ఐపీఎల్ లో ప్రపంచంలోని మేటి క్రికెట్ బౌలర్లను ఓ వణుకు వణికిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్లు అడుగు పెడితే అన్ని క్లీన్ స్వీప్ అవుతాయేమో అన్నట్టుగా తన విధ్వంసం సాగుతుంది. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో టీ20లో టీమిండియా చాలా బలంగా ఉంది. ఇక టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశి కూడా వచ్చి చేరితే ఇక టీమిండియాను ఆపతరమా అంటూ మాజీలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్యవంశిపై ప్రశంసల వర్షం కురుస్తుంది. మొన్న హైదరాబాద్ పై ఆడిన భయంకరమైన ఇన్నింగ్స్ నేపథ్యంలో అతన్ని ఖచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అటు విదేశీ క్రికెటర్లు కూడా వైభవ్ బ్యాటింగ్ విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశి ఎప్పుడు వస్తాడనే దానిపై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జులైలో జరిగే ఇంగ్లాండ్ టీ20 సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశిని బీసీసీఐ సిద్ధం చేస్తుందని పేర్కొన్నాడు. అప్పటి వరకు అతన్ని బీసీసీఐ దాచిపెడుతుందని వెల్లడించాడు. ఇంగ్లాండ్ జట్టును ఓడించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సీక్రెట్ లీక్ చేశాడు. ఇది ఇలా ఉండగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జులై మాసంలో 5 టీ20ల సిరీస్ జరగనుంది. జులై 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంగ్లాండ్ వేదికగా ఈ టీ20 సిరీస్ జరగనుంది.